టీమిండియాకు T20 వరల్డ్ కప్ ఎవరి వల్ల వచ్చింది అని నన్ను అడిగితే ఒక టీమ్ ఎఫర్ట్ అని చెప్తాను. ఎందుకంటే 11 మంది కష్టపడి ఆడారు, కష్టపడి బౌలింగ్ చేశారు, కష్టపడి ఫీల్డింగ్ చేశారు, అందుకే గెలిచింది. నేనైతే ఈ స్టాండ్ మీదే ఉన్నాను. అయితే కొన్నిసార్లు మనం కూడా చెప్పాల్సి వస్తుంది ఎవరు ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టారు అని చెప్పి. అప్పుడు కొన్ని పేర్లు తీసుకుంటాం. కానీ కొంతమంది ఉంటారనమాట, వాళ్ళ వల్ల మాత్రమే వరల్డ్ కప్ వచ్చింది అని చెప్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఎవరో కాదు, లెజెండరీ బ్యాట్స్మెన్స్ అయి ఉంటారు, కామెంటేటర్స్ అయి ఉంటారు, ఎక్స్పర్ట్స్ కూడా అయి ఉంటారు. ఇప్పుడు సునీల్ గవాస్కర్ ఈ విషయం పైన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు. అయితే ఫస్ట్ మనం మాట్లాడాల్సింది విరాట్ కోహ్లీ గురించి. ఇక్కడ విరాట్ కోహ్లీ తాజాగా విక్టరీ పెరేడ్లో ఏం చెప్పాడు అంటే, బుమ్రా వల్ల మనం ఈ T20 వరల్డ్ కప్ గెలిచామని చెప్పాడు. ఓడిపోతున్న మమ్మల్ని బుమ్రా మళ్ళీ గేమ్లోకి తీసుకొని వచ్చాడని విరాట్ కోహ్లీ చెప్పాడు. అయితే ఇప్పుడు సునీల్ గవాస్కర్ వచ్చి మొత్తం డిఫరెంట్గా చెప్తున్నాడు. టీమిండియా ఈ T20 వరల్డ్ కప్ గెలవడానికి కారణం రోహిత్ శర్మ అంటున్నాడు. కేవలం బ్యాట్స్మెన్ గా మాత్రమే కాకుండా కెప్టెన్ గా కూడా తను సత్తా చాటాడని, జట్టును గొప్పగా నడిపించాడని గవాస్కర్ అంటున్నాడు. భారత్ అన్ని విభాగాల్లో ఛాంపియన్ల ప్రదర్శన చేసింది. బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు అందుకున్నాడు. ఆ అవార్డుకు అతడు అర్హుడు. కానీ అసలు షో నడిపించింది మాత్రం రోహిత్ శర్మ. రోహిత్ శర్మ కెప్టెన్సీ వల్లనే ఇదంతా సాధ్యమైంది. ప్రెజర్ సిచ్యువేషన్స్ లో కూడా అతను ఎక్కడా తగ్గలేదు అని సునీల్ గవాస్కర్ చెప్పాడు. భారత్ కు ప్రతికూలత పరిస్థితులు ఎదురైనప్పుడు అతడు గొప్పగా వ్యవహరించాడు. అందుకే అతనికి అత్యుత్తమ ప్రశంసలు దక్కాలి. అందుకే ఈ T20 వరల్డ్ కప్ టోర్నమెంట్ లో నాకు ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరిది అంటే రోహిత్ శర్మది అని చెప్తాను అని సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు. సో ఈ విధంగా T20 వరల్డ్ కప్ అయిపోయి వారం కావస్తున్నా ఎవరి మాటలు వాళ్ళవి, ఎవరి కారణాలు వాళ్ళవి. మరి ఎవరి వల్ల మనం ఈ T20 వరల్డ్ కప్ గెలిచామో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరు కూడా ఒక మ్యాచ్ 2 మ్యాచ్లు చూసి చెప్పకండి, టోటల్గా టోర్నమెంట్ని చూసుకొని చెప్పండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.